నా పేరు కందోటి సత్యనారాయణ. నేను భరత్ నగర్ నివాసిని. ఈ హనుమాన్ ప్రసాద్ అనే అతను ఈయన చిట్టీలు నడిపేవాడు, దాని తర్వాత ఫైనాన్స్ కూడా చేసేవాడు. ఈయన గత సంవత్సరం సుమారు ఒక 10 సంవత్సరాల నుంచి చిట్టీలు నడుపుకుంటూ ఫైనాన్స్ చేసుకుంటూ ఇతను ఆత్మీయులు, బంధువులను, స్నేహితులను, పరిచయస్తులను, ఆయన వాడ లోపల ఉన్న వాళ్ళందరినీ మభ్యపెట్టి తప్పుతో పట్టించి మా అమ్మాయికి చదువు కోసమని, మా అబ్బాయి చదువు కోసమని, దాని తర్వాత నా ఇంటి పనుల కోసమని, మా ఆరోగ్యం బాగలేదని, మా నాన్న ఆరోగ్యం బాగలేదు, అమ్మ ఆరోగ్యం బాగలేదు అని ఈ విధంగా ఎన్నో తీర్లు నమ్మించుకుంటా అందరి దగ్గర ఈయన డబ్బులు వసూలు చేసిండు. ఈయన చాలా మంది దగ్గర ఈయన డబ్బులు వసూలు చేయండి. సుమారు నాకు తెలిసి అయితే ఒక 50-20 మందికి తక్కువ అయితే ఉండదు. ఈ డబ్బులు నేను ఏం చేసిండు నాకు తెలిసి అయితే కంపల్సరీ ఆయన ఇక్కడ బిడ్డ పెళ్లి చేయలేదు, కొడుకు పెళ్లి చేయలేదు, ఇల్లు కట్టలేదు, ఏం చేయలేదు. డబ్బులు ఆయన దగ్గర ఉన్నాయి, అందరిని మోసం చేస్తున్నాడు. చాలా మంది ఆత్మీయులు పాపం చాలా మంది ఒక్కొక్కరు సుమారు తక్కువ 2 లక్షల నుంచి మొదలుకుంటే 8 నుంచి 9 లక్షలు 10 లక్షల దాకా ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. కొందరు బిడ్డల పెళ్లిల కోసమని, కొందరు ఇల్లు కట్టుకుంటున్నామని ఎన్నో తీర్ల వారు డబ్బులు జమ చేసుకున్నారు. జమ చేసి పెట్టుకున్న డబ్బులని ఈయన నమ్మించి మోసం చేసి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుపోయి సుమారు ఈయన సంవత్సర కాలం నుంచి ఈయన అవుట్ ఆఫ్ స్టేషన్, ఈయన కనబడడం లేదు. పోయిన డిసెంబర్ నుంచే దాదాపు ఈయన కనబడడం లేదు. పోలీస్ స్టేషన్ లో కూడా చెప్పడం జరిగింది, కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కానీ మా పెద్దపల్లి పోలీసులకు మాత్రము ప్రత్యేకమైన ధన్యవాదాలు. వారికి రుణపడి ఉన్నాం. పెద్దపల్లి పోలీసులు మాత్రము చాకచక్యంగా అతన్ని పట్టుకొచ్చిండు. ఇప్పుడు ఈరోజు రిమాండ్ పంపిస్తుందని తెలిసింది. అతని దగ్గర డబ్బులు ఉన్నవి. కాబట్టి నేను కోరుకునేది ఏంటంటే ప్రభుత్వము అతని మెడలు వంచైనా ఏం చేసైనా కానీ ఈ బాధితులందరికీ డబ్బులు ఇప్పించాలి. ఆయన ఇంకో మోసం ఏం చేసిండు అంటే ఆయన పేరు మీద ఇల్లు కూడా మొదలే ప్రీ ప్లాన్ గానే తన కొడుకు పేరు మీద రిజిస్ట్రేషన్ చేసిండు. ఈ విధంగా ఇట్లా మోసగాడు కాబట్టి, ఆయన నమ్మక ద్రోహం చేసినాడు కాబట్టి ఇతన్ని మాత్రం వదిలిపెట్టే ప్రశ్నే లేదు. కాబట్టి ప్రభుత్వం మాత్రం ఇతని మెడలు వంచైనా ఏం చేసైనా గానీ ఈ బాధితులందరి డబ్బులు ఇప్పించాలి. ఎందుకంటే వాళ్ళు ఎన్నో కడుపు కాలు కట్టుకొని కష్టపడి సంపాదించుకుంటే డబ్బులు సుమారు ఎన్ని కోట్లు అయితే నాకు తెలిసి అయితే బాగానే ఉంటాయండి. 2 కోట్ల దాకానే మినిమం ఉండాలి, 2 to 3 crores ఉండాలి. ఈ విధంగా ఈవెందో నేనేనండి నా ఇంటికి 3 రోజులు రోజు పొద్దున 6 గంటలకు వచ్చి 2 గాళ్ళు పట్టుకొని సార్ మా అమ్మాయి సర్టిఫికెట్లు అన్ని అక్కడ కాలేజీలో ఉన్నాయండి, ఆ సర్టిఫికెట్ కనుక వచ్చినట్లయితే అమ్మాయికి జాబ్ వస్తుంది సార్, అమ్మాయికి జాబ్ వస్తే ఇల్లు నిలబెట్టిన వాళ్ళు అవుతారని చెప్పి మా ఇంటికి 3 రోజులు వచ్చి రోజు పొద్దున వచ్చి 2 గాళ్ళు పట్టుకొని ఏడుచుడు పెట్టిండు. ఏడుచుడు పెడితే నేను అప్పుడు ఇచ్చే పరిస్థితి లోపల లేను. నా ఆర్థిక పరిస్థితి వేరే తీరుండే. నేను 2 కొడుకుల పెళ్లిళ్ళు వేరే చేసుకొని నేను 2 లక్షల రూపాయలు ఇచ్చిన ఆయనకు. సార్ 2 లక్షల రూపాయలు అమ్మాయికి జాబ్ వస్తుందని అంటే అప్పుడు నేను వేరే సార్ దగ్గర అడుక్కొచ్చి ఆయనకు 2 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఆ 2 లక్షల రూపాయలు కూడా నాయే కాకుంటే చాలా మంది డబ్బులు ఉన్నాయి, చాలా మందిని మోసం చేసిండు. ఈయనను మాత్రము ప్రభుత్వము, అధికారులు, కోర్టు, పోలీసు వాళ్ళు ఈయన వదిలిపెట్టకుండా అందరి బాధితులకు వాళ్ళ డబ్బులు ఇప్పించాలి అని కోరుతున్నాను. మళ్ళీ మా పెద్దపల్లి పోలీసులకు మాత్రం ప్రత్యేకమైన ధన్యవాదాలు. వాళ్ళు బహుశాఖ శక్యంగా ఈయనను పట్టుకొచ్చిండ్రు. వారికి ప్రత్యేకమైన మా అందరి తరఫున ధన్యవాదాలు. కరీంనగర్ లో మా దగ్గర చిట్టేసి 10 లక్షలు తీసుకున్నాడండి హనుమాన్ ప్రసాద్ పెద్దపల్లి. వాళ్ళ భార్య మా సార్కు మేనమామ పెట్టారు. అది నమ్మి మేము ఇచ్చినాము ఆయనకు డబ్బులు. రెగ్యులర్ గా కడతాడని ఇచ్చినాము. 5 లక్షలు కట్టిండు, 5 లక్షలు తీసుకొని పరారండి. మళ్ళీ మా మీదనే ఉంటా కేసేసిండు హైదరాబాద్ లో. వాళ్ళ భార్య మా సారుకు మేనమామ కూతురు, సొంత మేనమామ కూతురు. దాన్ని బట్టి మేము ఇచ్చినాం డబ్బులు. మేనమామ కూతురు ఇన్ని సంవత్సరాల నుంచి మాకు బంధుత్వం ఉంది కదా, మంచిగానే ఏదో మేము డబ్బులు అవసరం ఉన్నాయని అంటే ఇచ్చినాం. అసలు మేము చిట్టీలు చేసుకుంటాం అక్కడ కరీంనగర్. మేము మంది అందరు పైసలు తెచ్చి వీడికి ఇచ్చినాం. ఇప్పుడు అక్కడ నెలకు 10,000 రూపాయలు ఇంట్రెస్ట్ కడుతున్నా నేను. ఇప్పుడు 6 నెలల నుంచి 10,000 రూపాయలు ఇంట్రెస్ట్ కడుతున్నా. ఎంత కష్టపడుతున్నామంటే అది మాకు తెలుసు. మళ్ళీ ఉల్టా మా మీదనే కేసు పెట్టిండు. మళ్ళీ హైదరాబాద్కి నిన్న మా కేసు. అక్కడికి వస్తే వాళ్ళ వకీలు మమ్మల్ని కలవనియ్యాడు. వాళ్ళ భార్య అంతకుముందు వారి బామ్మర్ది బిడ్డ పెళ్లికి వచ్చింది. 20 కిలోల బంగారం ఉన్నది. ఇక్కడ నుంచి వాడు వెళ్ళిపోయే రోజు వాడి భార్య ఆ పెళ్లిలో చూసినాం మేము. నా దగ్గర ఫొటోస్ ఉన్నాయి, ఎవిడెన్స్ ఉన్నది. వాళ్ళ భార్య మీద 20 కిలోల బంగారం ఉన్నది. ఇక్కడ 1 నెల ముందు ఇల్లు కొడుకు పేరు మీద రిజిస్ట్రేషన్ చేసిండు. వాడి దగ్గర డబ్బు ఫుల్ ఉన్నది, ఫుల్ ప్యాకప్లు ఉన్నాడు. ఈరోజు
హనుమాన్ ప్రసాద్ సింగ్ అనే వ్యక్తిని చిట్టీల కేసులో ఇల్లీగల్ చిట్టీలు నడుపుతూ స్థానిక పెద్దపల్లిలో 2 లక్షల నుంచి 9 లక్షల వరకు వివిధ రకాలుగా చిట్టీలు నడుపుతూ వాళ్ళందరినీ మోసం చేస్తూ పారిపోయిన దానిపైన లక్ష్మీ నరసింహస్వామి అనే వ్యక్తి ఇచ్చిన దరఖాస్తు పైన కేసు కట్టడం జరిగింది. దానిలో భాగంగా గత కొన్ని రోజులుగా అతని గురించి ఆరా తీయగా ఈరోజు అతన్ని హైదరాబాద్ పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది. స్థానిక కోర్టులు కూడా అతన్ని ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఇంకా బాధితులు కూడా తెలియాల్సింది ఉంది. ఆ బాధితులందరూ స్థానిక పోలీసులో వచ్చి వాళ్ళు ఎంత మొత్తం నష్టపోయినో దానికి సంబంధించిన బుక్కులు కానీ రిసిప్ట్లు కానీ తీసుకొని వస్తే వాళ్ళ యొక్క సాక్ష్యాన్ని కూడా మేము నమోదు చేసుకోవడం జరుగుతుంది. దీన్ని బట్టి అతను ఎంతవరకు మోసం చేసిండో కూడా మేము తుది నివేదికలో ఇవ్వడానికి మాకు దర్యాప్తులో సాగించడం అవుతుంది. అదేవిధంగా ప్రజలందరూ కోరుకున్నది ఏంటంటే ఇలాంటి అనాథరైజ్డ్ చిట్టులు పెట్టుకొని మోసపోవద్దని కోరుచున్నాను. థ్యాంక్ యూ. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.